ఆత్మ ప్రభు ఉరామాసేకెరే శబ. మాట్లాడండి, మీరు భాషలో మాట్లాడుతుండండి. సేకే తురా బాబా బాబా ఆరాధింతును ఆరాధింతును ప్రేమించి ఊరా కాసే దేరే ఊరా బాల శందల రకమా పరిశుద్ధ పరిశుద్ధుడా పరలోకనాథుడా మారని ప్రకాశమా నిరంతరం ఉండువాడా రంబ్లో షెక్లే మే సల్బో షంగ్రోకో ఉరియాషెదెలే సందోరో అల్బల్ షెక్లోకో దర్బాషంగ్రోకో ఇరియా అస్సెలే మాతోరో దరియా మల్కో షక్లి జిందిలా యేసు ఉరియా అల్బల్ బేషక్రోకో ఇరియా సిదిలి మారోకో జీసస్ అల్యా సిదిల్ మోషంగ్రిమా ఉరేసెతే షందులో ఓ షకరే ఈ రిప్లో కొల్మోసే. హల్లెలూయా 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 ఆమేన్ ఆమేన్. దయతో అర్థం చేసుకోండి ప్లీజ్ ప్లీజ్. దయతో మిమ్మల్ని వేడుకుంటున్నాను, దయతో మిమ్మల్ని వేడుకుంటున్నాను. మీ అనుదిన జీవితంలో కొన్ని గంటలు భాషల్లో మాట్లాడడం పాడడం అలవాటు చేయండి. నిజంగా చెప్తున్నాను, నన్ను అడగండి, దేవుని సందర్శన ఎంత విస్తారంగా మీ జీవితంలో మీరు అనుభవిస్తారు. ప్రతి క్షణం ఆయన కదలికలు మీకు అర్థమవుతాయి. అదేనండి ఆత్మలో జీవించడం అంటే. ఓ పాట తీసుకోండి, తెలుగు పాట. ఎప్పుడు తెలుగులోనే పాడతావు కదా, అదే రాగంలో భాషల్లో పాడు. హల్లెలూయా. మొదట్లో కొత్తగా అనిపిస్తుంది, అలవాటు చేయండి. మన పూర్వీకులు ఆత్మకూటాలు జరిపేటప్పుడు గంటలు భాషల్లో మాట్లాడేవారు. 2 గంటలు 3 గంటలు పరిశుద్ధాత్మ కూటాలు ఎక్కడున్నాయి సంఘంలో ఇప్పుడు? టైం కనీసం మనం వేసిన వస్త్రాలు కూడా నలుగుతుంది. నో, నాకు ఒక ప్రార్థన గది ఉంది, ఇలాంటి ఒక మందిరం ఉంటుంది. ఈ మందిరం పులిపేట వెనకాల నేను ఒక చిన్న ప్రేయర్ రూమ్ కట్టుకున్నాను. ఎందుకంటే నాకు సేవ చేయడం కంటే కూడా దేవునితో గడపడం చాలా ఇష్టం. సేవలో 10% మాత్రమే నాది పరిచర్య, 90% దేవునితో కలిసి ఏడవడమే నా పరిచర్య. ఆ గదిలోనికి వెళ్తాను, తలుపేసుకుంటాను, గంటలు భాషలో మాట్లాడతాను. కొన్నిసార్లు నాట్యం చేయాలనిపిస్తుంది, కొన్నిసార్లు ఏడవాలనిపిస్తుంది, కొన్నిసార్లు గట్టిగా, కొన్నిసార్లు బోర్లా పడి మూలుగుతూ. ఈ భాషల్లో మనం ఎక్కువగా మాట్లాడడం వలన, పాడడం వలన మన జీవితంలో, మన ఆత్మ పురుషుల్లో ఎప్పుడు కూడా ఒక గొప్ప ఉజ్జీవాన్ని మనం చూడగలుగుతాం. ఈరోజు ఆత్మకూటానికి భాషలు పరిమితం అయ్యాయి, ఆదివారం ఆరాధనకి పరిమితమై. నో, ఆదివారం మాత్రమే కాదు దేవుని స్పర్శ, ఎవ్రీ డే, ప్రతిరోజు, ప్రతి గంట. చెప్తున్నాను, నీ చెయ్యి తాకిన వారికి దేవుని స్పర్శ తెలియాలి. ఆ దినాలు రావాలి. దైవజనుల దగ్గరికి విశ్వాసులు వస్తున్నప్పుడు ఆ స్పర్శ విశ్వాసులకు అర్థం కావాలి. ఒక సాధారణమైన జీవితాన్ని జీవించడానికి ద్వేషించండి. ప్రతిరోజు ఆ దేవుని స్పర్శ ఎక్కడున్నారో నీలోనే ఉన్నారు. ఆయన స్వరం వినండి, ఆయన చూడండి, ఆయన అనుభవించండి, ఆయన కలవండి, ఆయనతో కలిసి ప్రయాణం చేయండి. మీ ద్వారా లోకము దేవుని స్పర్శను అనుభవిస్తుంది. దేవుని ప్రేమను మీరు అనుభవించండి, మీ ద్వారా లోకం దేవుని ప్రేమను అనుభవిస్తుంది. దేవుని అగ్ని మీరు అనుభవించండి, మీ ద్వారా లోకం దేవుని అగ్ని అనుభవిస్తుంది. దేవుని శక్తిని మీరు
అనుభవించండి. మీ ద్వారా లోకం దేవుని శక్తిని. మీరు ఫస్ట్ లోపల దేవుడిని కలుసుకోండి. మీ ద్వారా లోకము దేవుడిని కలుసుకుంటుంది. హల్లెలూయా. వినండి, దేవుని ఆ స్పర్శ నిరంతరము మనము ఆత్మలో కలిగి ఉండడానికి కొన్ని మార్గాలు సమయం లేదు. అసలు నేను ఇంకా ప్రారంభించలేదు ఈరోజు. ఇంకా నాకు ఇదే పెద్ద సమస్య. అందుకే నేను సపరేట్గా సెమినార్లు పెడుతున్నాను. ఆ సెమినార్లో నో టైం, 4 గంటలు, 5 గంటలు, 6 గంటలు. ఓ ఇప్పుడు మా సంఘంలో చిన్న పిల్లలు కూడా అలా లేచి ప్రకాశిస్తున్నారు దేవుని కొరకు. ఆ దేవుని హృదయాన్ని మోస్తున్నారు, నాతో కలిసి ఏడుస్తున్నారు. నో ఫుడ్. మేము ఫుడ్కి ప్రాధాన్యత ఇవ్వం సెమినార్లో. నో. దయతో క్షమించండి ప్లీజ్, దయతో క్షమించండి. చూడండి, దేవుని యొక్క ఆ స్పర్శను, మీ లోపడున్న పరిశుద్ధాత్మ యొక్క ఉనికిని ప్రతిరోజు మీరు అనుభవించడానికి, మనం అనుభవించడానికి, దాన్ని గుర్తించడానికి కొన్ని మార్గాలు ఉన్నాయి. హల్లెలూయా. కొన్ని మార్గాలు ఉన్నాయి. ఫస్ట్ ఏంటంటే, మీరు కలిగి ఉన్న దేవుని పట్ల ఒక లోతైన వాంఛ కలిగి ఉండాలి. కేవలం దేవుని పట్ల. నో అభిషేకం, నో వరాలు, నో సేవ, ఎన్ని తర్వాత. వీటన్నిటికంటే శ్రేష్టమైన వాడు నీ లోపల నివసిస్తున్న పరిశుద్ధాత్మ దేవుడు. ఆయన కొరకు ఒక లోతైన ఆకలి నీకు ఉండాలి. ఆయన ఇచ్చే వాటి మీద కాదు. మనం అన్నిసార్లు ప్రభా నాకు కృప కావాలి, ప్రభా నాకు అభిషేకం కావాలి, ప్రభా నాకు ఈ ఈవులు కావాలి, ఓకే. కానీ ఇవన్నీ ఇచ్చే ఆయన మీద ఒక లోతైన వాంఛ కలిగి బ్రతకండి. పిచ్చి ప్రేమ అంటారు దాన్ని. హల్లెలూయా. ఇక చచ్చిపోయేంత ప్రేమ నీ గుండెల్లో ఉండాలి, కేవలం ప్రభు కొరకు. లోతైన ఆకలి దేవుని కొరకు. నీ గుండెలు నిండా దేవుడు దాన్ని చూడగలగాలి. నీ హృదయాన్ని తొంగి చూసినప్పుడు నీ హృదయం అంతా దేవుని మీద ఆకలి ఉండాలి, దేవుని మీద లోతైన వాంఛ ఉండాలి, దేవుని పట్ల లోతైన ఆశ ఉండాలి, కోరిక ఉండాలి. ప్రభు కొరకు ప్రతి సెకండ్ నీ గుండె కొట్టుకోవడం ఆయన గమనించగలగాలి. అది దేవుని నువ్వు కలిసేలాగా చేస్తుంది. మనకి ఆ కోరిక ఒకప్పుడు ఉండేది, ఇప్పుడు తగ్గిపోయింది. ఏది ఆ కోరికని చంపేసింది మన జీవితంలో? సేవ రాకముందు ప్రభు ఉంటే చాలనుకున్నాం. ఇప్పుడు సేవ వచ్చిన తర్వాత ప్రభు కంటే సేవ ఎక్కువైపోయింది, ప్రజలు ఎక్కువైపోయారు, కోటాలు ఎక్కువైపోయి. నో, అదంతా తర్వాత. ఫస్ట్ ఆయన మనకి కావాలి, ఆయన దర్శనం మనకి కావాలి, ఆయన స్వరం మనకి కావాలి. ప్రపంచము అంతా మనం వెళ్ళకపోయినా పర్వాలేదు, కానీ ప్రభు పాదాలు ఎప్పుడు కలిగి ఉండాలి మనం. ఆయన కొరకు ఒక లోతైన వాంఛ, ఆకలి, పిచ్చి ప్రేమ. అదేనండి దేవుని కొరకు నీ గుండెల్లో ఉన్న ఆకలేనండి దేవుడు నువ్వు కలిసేలాగా చేస్తుంది. ఉదయం లేవగానే ఆకలి, లార్డ్ నిన్ను చూడాలని ఆకలి, నిన్ను వినాలని ఆకలి, నిన్ను అనుభవించాలని ఆకలి, ఈరోజు నీతో మాట్లాడాలనే పిచ్చి ఆశ. ఏదో భిక్షగాల్లాగా వేరే దేని కొరకు కాదు, నేను దగ్గరకు వచ్చింది కేవలం నీ కొరకు. నువ్వు ఏదో ఇస్తావని కాదు, నీ కొరకే వచ్చానయ్యా. నాకు నువ్వు కావాలి ప్రభు. సేవకులైన మనము దీన్ని కలిగి ఉంటున్నాం. ఒకసారి ఆలోచన చేయండి. వాడబడాలి. ఏం చేస్తావు? వాడబడి ప్రభుతో కలిసి బ్రతకాలని కోరుకోండి. దేవుడు అసాధారణంగా వాడుకుంటాడు. వాడబడ్డానికి పిచ్చి కలిగి ఉండొద్దు, ప్రభుతో కలిసి బ్రతకడానికి పిచ్చి కలిగి ఉండండి. దేవుడే నిన్ను అద్భుతంగా వాడుకుంటాడు. ఇది అవసరం. లోతైన ఆకలి, వాంఛ దేవుని మీద ఉన్నాడు. అది దేవుని సందర్శన మనకి అనుదినం ఇస్తుంది.
5 గంటలు ప్రార్థన చేస్తే 5 గంటల్లో 4 గంటలన్నర దాదాపుగా దేవుణ్ణి కలుసుకోవాలని, దేవుణ్ణి చూడాలని, దేవుణ్ణి వినాలని, దేవుణ్ణి అనుభవించాలని, దాని కొరకే కనిపెట్టడం, దాని కొరకే ఏడవడం, దాని కొరకే వేచి ఉండడం. మిగతా చివరిలో ఏదో కొంత సమయం ఆయన కలిసిన తర్వాత, ఆయన ముందుకు వచ్చిన తర్వాత, ఆయన నేను కొంతసేపు ప్రేమగా మాట్లాడుకున్న తర్వాత, ఆయన నన్ను పట్టుకున్న తర్వాత, నేను ఆయన్ని పట్టుకున్న తర్వాత, కొన్నిసార్లు ఆయన నా గురించి ఏడ్చిన తర్వాత, కొన్నిసార్లు నేను ఆయన గురించి ఏడ్చిన తర్వాత, మేమిద్దరు కొంత ప్రేమ సంభాషణ చేసిన తర్వాత, డాడీ, తండ్రి, అయ్యా వెళ్ళిపోయే ముందు. కానీ మనం వెళ్ళడమే మొత్తం అని నీయే చెప్తాం. నో నో. మోషేని చూడండి, దేవుడు అంటున్నాడు మోషేతో, మోషే, ఈ ప్రజలందరూ లోబడిన వాళ్ళని ప్రజలు, నేను రాను, మీరు వెళ్ళిపోండి, నా దూతను మీకు ముందుగా పంపిస్తాను, మీరు వెళ్ళండి అన్నాడు. మోషే వెళ్ళలేదు. ఒక్క అడుగు కూడా దేవుడు లేకుండా ముందుకు వేయడానికి తెగించలేదు. మోషే చేతిలో దేవుని కర్ర ఉంది. ఒకప్పుడు గొర్రెలు కాసుకునే కర్ర, ఇప్పుడు దేవుడు దానికి పేరు పెట్టినది దేవుని కర్ర. ఆ కర్రతో ఐగుప్తులు అద్భుతాలు చేశాడు. అదే కర్రతో సముద్రాన్ని చీల్చాడు, బండను చీల్చాడు. అద్భుతాలు చేయగలిగినటువంటి కర్ర ఉంది. దేవుడైనా నా దూతను పంపిస్తానని. ఈ కర్ర వద్దు, దూతలు వద్దు, జనాలు వద్దు, సేవ వద్దు, ముందు ఇదంతా పక్కన, నాకు ముందు నువ్వు కావాలి, నీ సన్నిధి వస్తేనే వెళ్ళలేదు నేను. హల్లెలూయా, హల్లెలూయా. నీ సన్నిధి రాకుండా నేను ఎలా వెళ్తాను అనుకున్నావు? నో, ఏంజల్స్ కాదు నాకు కావాల్సింది, అద్భుతాలు కాదు నాకు కావాల్సింది, నీ సన్నిధి కావాలి, నీవు కావాలి నాకు అన్నా. మనకి సేవ వచ్చిన తర్వాత ఇక సేవ ఉంటే చాలు. అద్భుతంగా వాడబడుతున్న తర్వాత ఇక సరిపోతుంది. నో, దేవుని స్థానాన్ని ఇవేమీ దొంగలించడానికి వీల్లేదు. నో, ఇవన్నీ వస్తాయి, వెళ్ళిపోతాయి, ఇవి కాదు. దేవుడు కావాలి. నీ సన్నిధి రాకపోతే నేను వెళ్ళలేను. దేవుడు అన్నాడు, నా కటాక్షం నీ మీద ఉంది, నా సన్నిధి నీకు తోడుగా వస్తుంది, నేను వస్తాను, వెళ్ళా అన్నాడు. ఎంత మంచి దేవుడు అయ్యా, నీ మంచితనం నాకు చూపిస్తావా? నా సమీపంలో ఒక స్థలం ఉంది అన్నాడు. దేవుడు అతన్ని దాచి దేవుని యొక్క వెనకటి భాగాన్ని దేవుడు చూపించాడు. అలాంటి మోషేలు ఉన్నారా? దేవుని సేవ, దేవునికి సేవ. దేవుని సేవ చేసే వాళ్ళు ఎంతో మంది ఉన్నారు, కానీ దేవునికి సేవ చేసే వాళ్ళు లేరు. దేవుని కొరకు ఒక లోతైన వాంఛ. నీవు దేవుడు కలవడానికి తలుపు తెరుస్తుంది. దేవుని మీద ఇష్టం లేకుండా ఎవరు దేవుణ్ణి కలవలేరు. ఒకడు నన్ను ప్రేమిస్తే నేను వాడి దగ్గరికి వచ్చి నివాసం చేస్తాను, వాడికి నన్ను నేను కనపరుచుకుంటాను. యేసయ్య అన్నాడు, నేను నా తండ్రి వచ్చి వాడి దగ్గర నివాసం చేసి వాడికి ఏం చేస్తాడంటే ఆయన. అందరికీ దేవుడు అర్థం కాడండి. దేవుణ్ణి ప్రేమించే హృదయం. వాడికి చదువు లేకపోయినా పర్లేదు, నాలాంటి మొద్దోడైనా పర్లేదు, కానీ వాడికి స్పష్టంగా దేవుడు అర్థమవుతాడు. ఆమేన్, హల్లెలూయా, హల్లెలూయా. దేవుని మీద వాంఛ కలిగిన ఎక్కడుంది? తగ్గిపోతుంది. ఎప్పుడు భాషల్లో మాట్లాడు. దేవుని స్పర్శ మీరు దేవుని వాక్యములో నుంచి పొందగలరు. హల్లెలూయా. దేవుని వాక్యాన్ని ఉన్నది ఉన్నట్లుగా మీరు దాన్ని సంపూర్ణంగా విశ్వసించి ఉన్నది ఉన్నట్లుగా మీరు తీసుకుంటున్నప్పుడు ఖచ్చితంగా దేవుని వాక్యములో నుంచి ఆయన స్పర్శను మీరు అనుభవించగలరు. వాక్యాన్ని ఎంతగా మనము ధ్యానిస్తుంటామో, వాక్యాన్ని ఎంతగా మనం నెమరు వేస్తూ ఉంటామో, వాక్యాన్ని ఎంతగా ఆలోచిస్తూ ఎంతగా పలుకుతూ ఉంటామో, ఆ వాక్యము ద్వారా దేవుణ్ణి మనము కలిసేలాగా ద్వారాలు తెరవబడతాయి. హల్లెలూయా, హల్లెలూయా, హల్లెలూయా. ఏమండి, నీ విశ్వాసపు ఒప్పుకోలు, ఇవన్నీ నేను ఒక్కొక్కటి వివరించలేను, టైం లేదు. విశ్వాసపు ఒప్పుకోలు, ప్రభు నీకేమిచ్చారు, నువ్వు ఏం కలిగి ఉన్నావు, నీలో ఏం కలిగి నువ్వు జీవిస్తూ ఉన్నావు, ఏమి రాయబడింది నూతన నిబంధనలో, ప్రతిరోజు విశ్వాసంతో దాన్ని ఒప్పుకుంటూ ఉండండి, దాన్ని పలుకుతూ ఉండండి.
హల్లెలూయా. నేను దేవుని ఆలయమై ఉన్నాను, దేవుడు నా లోపల నివసిస్తున్నాడు, ఆయన శక్తి నాలో ఉంది, ఆయన బలము నాలో ఉంది, ఆయన ప్రేమ, ఆయన జ్ఞానం నాలో ఉంది, నేను ఆయన కలిసి ఉన్నాం. దేవుడు ఎక్కడో లేడు, దేవుడు నా లోపల ఉన్నాడు. హల్లెలూయా. బైబిల్ ఏది చెప్తుందో ఆ వాక్యాలన్నీ తీసి నోటితో పలుకుతూ ఉండండి. సడన్ గా దేవునితో ఒక ఎన్కౌంటర్ జరుగుతుంది. ఎన్నో మార్గాలు ఉన్నాయి, సమయం లేదు. ఒక విషయాన్ని మాత్రం గుర్తించుకోండి, దేవుణ్ణి కలవకుండా మనం ఈ లోకాన్ని దేవుని కొరకు పట్టుకోలేం. ఈ రోజు నుంచి ప్రతిరోజు మన జీవితంలో ఆ దేవుని బలమైన స్పర్శ అనుభవించాలని కోరుకోండి. మనం ప్రార్థన చేయబోతున్నాం. దేవుని స్పర్శ అనుభవించకుండా, మనలో ఉన్న దేవుణ్ణి కలవకుండా ఏదైతే నీ ప్రాణం, నీ శరీరం, నీ భావోద్వేగాలు, నీ నిర్ణయాలు, నీ ఆలోచనలు ఇవన్నీ కూడా అడ్డుపడుతున్నాయో అవన్నీ కూడా దేవుడు ఈరోజు విరగొట్టబోతున్నాడు. నీ ఆత్మలో ఉన్న దేవుణ్ణి కలవకుండా అడ్డుగా నిలబడేది ఎక్కువగా నీ శరీర సంబంధమైన నియమమే. అందుకని ఆత్మకి శరీరము, శరీరానికి ఆత్మ ఒకదానికి ఒకటి విరోధంగా అపేక్షిస్తున్నాయి అన్నాడు. ఈ బాహ్య పురుషుడు విరగొట్టబడినప్పుడు నీ అంతరంగ పురుషుడు కదలడం మొదలు పెడతాడు. నీ స్వచిత్తం, సొంత నిర్ణయాలన్నీ విరిగిపోవాలి. హల్లెలూయా. ఈరోజు అది జరగబోతుంది. ఏదేమైనా 2-3 దినాలు ఎన్నో విషయాలు. ఎంతమంది దీవించబడ్డారండి? ఎంతమంది దీవించబడ్డారు? కొన్ని విషయాలు మీకు అర్థం అవునట్టు ఉండకపోయినా ఏమీ పర్వాలేదు. అన్న మీరు చెప్పిన కొన్ని అయితే నాకు నో ప్రాబ్లం. చెప్పేది మీ మనస్సులోనికి వెళ్ళకపోయినా మీ ఆత్మల్లోనికి వెళ్ళింది. ఆ వాక్యము తన క్రియను జరిగిస్తుంది. హల్లెలూయా. విశ్వాసంతో ఉండండి. చాలా విషయాలు మనం నేర్చుకున్నాం. సో చాలా మీ అందరికీ కృతజ్ఞతలు మరొకసారి. పాస్టర్ గారికి, పాస్టమ్మ గారికి, వారి ఫ్యామిలీకి, వచ్చిన సేవకులకి, సంఘానికి అందరికీ కూడా నేను కృతజ్ఞతలు చెల్లిస్తున్నాను. ఈ చివరి దినాల్లో దైవజనుడిగా నాకున్న భారం ఒకటే, అందరూ దేవుణ్ణి కలుసుకోవాలి. ఈ భారంతోనే నేను పనిచేస్తున్నాను. రేపు 21వ తారీఖు కొన్ని రాష్ట్రాలకి దేవుని పని కొరకు మేము వెళ్తున్నాం. నేను దైవజనులు చెప్పారు, విజన్ ఆఫ్ ఇండియా, భారతదేశం కొరకు ఒక దర్శనం దేవుడు నా హృదయంలో పెట్టారు. నాకు ఒక 100-150 మంది సంఘం ఉంది. అయినా సరే దేశం అంతా తిరిగి పని చేయాలని ఒక భారం ప్రభు నాకు ఇచ్చారు. నాతో కలిసి మా సంఘం ప్రయాణం చేస్తూ ఉంది. ఇప్పటికే కొన్ని రాష్ట్రాలకు వెళ్ళి మేము మిషనరీలుగా పనిచేస్తున్నాం. సువార్త అందని ప్రాంతాలకు వెళ్ళి ట్రైబల్స్కి సువార్త ప్రకటిస్తున్నాం. ఆయా ప్రాంతాల్లో సెమినార్స్ పెట్టి కొంతమంది యవ్వన బిడ్డల్ని వారు దేవుణ్ణి పనిచేసేవారుగా లేవనెత్తబడాలని ఒక దర్శనంతో పనిచేస్తూ ఉన్నాం. రేపు 21వ తారీఖు నుంచి 31వ తారీఖు వరకు ఈ నెల కొన్ని రాష్ట్రాలకి, పంజాబ్, హర్యానా, ఢిల్లీ, ఉత్తరప్రదేశ్, ఇలా కొన్ని రాష్ట్రాలకు నేను వెళ్తూ ఉన్నాను. రేపు వచ్చే నెలలో ఒరిస్సాలో ఇలాంటి సెమినార్ జరుగుతూ ఉంది. దయతో మీ ప్రార్థనలో నన్ను జ్ఞాపకం చేసుకోండి. మనం అందరం కలిసి ఏమండి దేవుని పని చేద్దాం, ప్రార్థన చేద్దాం. త్వరలోనే మన దేశం దేవుణ్ణి కలుసుకోవాలి. హల్లెలూయా. చిన్నలు మొదలుకొని పెద్దల వరకు ఆ దినములలో నేను ఒక నిబంధన చేస్తున్నా. నా నూతన నిబంధన కాలంలో ఎవరు కూడా దేవుణ్ణి తెలుసుకోండి ఎవరికి చెప్పవలసిన పని లేదు. పెద్దలు మొదలుకొని చిన్నల వరకు అందరూ నన్ను తెలుసుకుంటారు అన్నాడు దేవుడు హెబ్రీ పత్రికలో. ఈ నూతన నిబంధన కాలంలో అది జరగాలి. ఆమేన్. దేవుణ్ణి తెలుసుకోలేని వారు ఎవరు కూడా ఉండకూడదు. దేవుణ్ణి నమ్మిన ప్రతి వ్యక్తి దేవుణ్ణి కలుసుకోవాలి. నువ్వు రక్షణ పొందినప్పుడు దేవుణ్ణి కలుసుకున్నావు కాబట్టి రక్షణ పొందినావు. సేవకు వచ్చినప్పుడు దేవుణ్ణి కలుసుకున్నావు కాబట్టి సేవకు వచ్చినావు. అయితే రోజు దేవుణ్ణి కలుసుకోవాలి. దేవుని సందర్శన నీ జీవితానికి రక్షణ తీసుకొచ్చింది. దేవుని సందర్శన నేను సేవలోకి తీసుకొచ్చింది. కానీ ప్రతిరోజు ఆ దేవుని సందర్శన, ఆ దేవుని దర్శనం, ఆ దేవుని స్పర్శ మన జీవితాల్లో మనం పొందుతూ ఉండాలి. అది నిత్యము జరగాలి, ఒకరోజు ఆగిపోయేది కాదు. హల్లెలూయా. చాలా కోణాల్లో ప్రభు మనతో మాట్లాడారు. అన్ని హృదయంలో భద్రం చేసుకుందాం. ప్రభు చిత్తం అయితే మరొకసారి ఇప్పుడు మనం ప్రార్థన చేద్దాం. అందరూ లేచి నిలబడదామండి. ప్రార్థన చేద్దాం.